వాళ్ళకి టెండర్లో అనుమతి వస్తుందో వాళ్ళు ఆ ఇయర్లీ చెల్లించే అమౌంట్తో పాటుగా అదనంగా ఇంకొక 5 లక్షలు ఇస్తే వాక్ ఇన్ లిక్కర్ స్టోర్, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా, మార్టులు అని వచ్చినాయి కదా, మీరే పోయి వైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అట్లాంటి అవకాశాన్ని కల్పిస్తారట. జిహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాల నిర్వహణ సమయాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు. ఎక్కడ? గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11. జిల్లాల్లో అయితే ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు టైమింగ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. రెడ్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ పర్ యానం ప్రతి అంటే రెండేళ్లకు గాను ఎవ్రీ ఇయర్ చెల్లించాల్సిన ట్యాక్స్ అన్నమాట ఇది. 5,000 జనాభా ఉన్న జనాభా అయితే 50 లక్షలు కట్టాలి. అట్లా డీటెయిల్డ్గా. స్పెషల్ రీటైల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. స్పెషల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ షెల్ బి కలెక్టెడ్ ఎట్ ద సేమ్ రేట్స్ యాజ్ డ్యూరింగ్ లైసెన్స్ పీరియడ్ 2023-25. దట్ ఈస్ 5 lakhs per A4 liquor shops per annum. A4 liquor shop licenses shall pay annual in 6 equal installments. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 50,000 జనాభా ఉన్న పరిధిలో 50 లక్షలు కట్టాలి కదా పర్ ఇయర్. ఆ 50 లక్షల రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి, 6 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో. ద లైసెన్సీ షల్ సబ్మిట్ ఏ బ్యాంక్ గ్యారంటీ ఈక్వల్ టు 1/4 ఆఫ్ యాన్యువల్ ఎక్సైజ్ ట్యాక్స్, 25% ఆఫ్ యాన్యువల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఫర్ 25 months అట, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ది లైసెన్స్ పీరియడ్. ఇక టైమింగ్స్ వచ్చి జిహెచ్ఎంసీ ఏరియా అయితే 10 to నైట్ 11కి క్లోజ్ చేయాలి. మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. అదర్ ఏరియాస్ జిల్లాలు మిగతా ప్రాంతాల్లో 10 వరకు, 10 తర్వాత షాప్ క్లోజ్. ఇట్లా అన్ని అంశాలు ఇందులో పెట్టడం జరిగింది. ఇది మద్యం టెండర్లకు సంబంధించిన కొత్త పాలసీ. నిన్న దాన్ని విడుదల చేయడం జరిగింది.